మీరు ఎప్పుడైనా మీ స్థితిలో ఉన్నారా? ఈరోజు చరిత్రలో ఆసక్తికర క్షణాన్ని అన్వేషించబోతున్నాం. ఇది దేవుని సంరక్షణ, రక్షణ మరియు తన ప్రజల కోసం ఆయన చూపే మార్గదర్శకత్వం గురించి సత్యాలను మనకు బోధిస్తుంది. ఈరోజు మన ప్రధాన సత్యం ఇదే. దేవుడు తన ప్రజల జీవితాల మధ్యలో నివసించాలని కోరుకుంటాడు. ఆయనను ఆశ్రయంగా చేసుకున్న వారికి రక్షణ, మార్గదర్శకత్వం, లక్ష్యాన్ని అందిస్తాడు. మనం నంబర్లు, లేవ్యకాండం, కీర్తన 91 నుండి భాగాలను పరిశీలించబోతున్నాం. ఇవి ఇశ్రాయేల్ శిబిరం యొక్క వ్యవస్థను, ప్రజల లెక్కింపును, దేవుని రక్షణకు సంబంధించిన అద్భుతమైన వాగ్దానాలను వివరిస్తాయి. ఈ సంఘటనలు ఇశ్రాయేలీలు సీనాయి విడిచి వాగ్దాన భూమి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నప్పుడు జరుగుతున్నాయి. నంబర్లు 1 లెక్కింపుతో ప్రారంభం. దేవుడు మోషేకు 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న పురుషులను లెక్కించమన్నాడు. 6,03,550 మంది పురుషులు. ఇది సంఖ్యల మాత్రమే కాదు, ఇది గుర్తింపు లక్ష్యం గురించి కూడా. ప్రతి వ్యక్తిని లెక్కించటం ప్రతి ఒక్కరు దేవునికి ముఖ్యమని తెలియజేయబడింది. కానీ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. నంబర్లు 2లో దేవుడు శిబిరాన్ని ఎలా ఏర్పాటు చేశాడో మనం చూస్తాము. దేవుని నివాసమైన పరిశుద్ధ గుడారం మధ్యలో ఉంచబడింది మరియు తెగలు దాని చుట్టూ నిర్దిష్ట క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ భౌతిక ఏర్పాటులో ఒక ఆధ్యాత్మిక సత్యం అందంగా ప్రతిబింబించబడింది. దేవుడు మన జీవితాల్లో మరియు సమాజాల్లో కేంద్రంగా ఉండాలని కోరుకుంటాడు. కీర్తన 91కి అనుసంధానం చేద్దాం. ఈ కీర్తన దేవుని సన్నిధిలో నివసించే వారి కోసం ఆయన రక్షణను బలంగా ప్రకటిస్తుంది. 1వ వచనం ఇలా చెబుతుంది: అత్యున్నతుని ఆశ్రయంలో నివసించేవాడు సర్వశక్తిమంతుని నీడలో విశ్రాంతి పొందును. ఇశ్రాయేలు శిబిరం యొక్క ఏర్పాటే ఈ ఆధ్యాత్మిక వాస్తవానికి భౌతిక రూపం. ఇశ్రాయేలీలు పరిశుద్ధ గుడారం చుట్టూ శిబిరం వేసినట్లే మనం కూడా మన జీవితాలను దేవునిలో కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయగలిగితే ఆయన రక్షణ మార్గదర్శకత్వాన్ని అనుభవించగలుగుతాము. పగటిపూట మేఘము, రాత్రిపూట అగ్ని పరిశుద్ధ గుడారం మీద ఉండేది. సంఖ్యాకాండం 9:15-23లో ఉంది. ఇది ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మార్గనిర్దేశం. మనం దేవునిని కేంద్రంగా ఉంచితే ఆయన మన అడుగులను మార్గనిర్దేశం చేస్తాడు. ఇది నాకు చాలా వ్యక్తిగత అనుభవాన్ని గుర్తు చేస్తుంది. దేవుని రక్షణపై నా అవగాహనను ప్రభావితం చేసింది. అనేక సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు డాక్టర్ మార్క్ బ్యూబెక్ కీర్తన 91 ప్రకారం ప్రార్థించడం నేర్పించారు. ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రతి ఉదయం దేవుని ముఖాన్ని అన్వేషించి నా జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచుకోవాలని నేర్చుకున్నాను. ఆయనను నా ఆశ్రయస్థానంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలుగా ప్రపంచం సువార్త ప్రకటించేటప్పుడు అనేక ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. నా తలపై తుపాకులు ఉంచారు, నా గొంతుకు కత్తులు ఉంచారు, బెదిరింపులను ఎదుర్కొన్నాను. ఈ అనుభవాలన్నింటిలో నేను కీర్తన 91లో ఉన్న వాగ్దానాలను నమ్ముకున్నాను. 4వ వచనం చెబుతోంది: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉంచును, ఆయన రెక్కల క్రింద నీవు ఆశ్రయం పొందుదువు. ఈ రక్షణను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. మనం ఏమీ నేర్చుకోవచ్చు. ముఖ్యమైన ఉన్నాయి. మొదటిగా, నీవు దేవునికి ఎంతో విలువైనవాడివి. ఎలా ఆయన ప్రతి ఇశ్రాయేలీయుడిని లెక్కపెట్టాడో అలాగే ఆయన నిన్ను తెలుసుకుని మన్నించుకుంటాడు. దేవుడు నీ జీవితానికి కేంద్రంగా ఉండాలని కోరుకుంటాడు. మీ జీవితానికి ఆయన కేంద్రంగా ఉన్నారా? దేవుడు కేంద్రంగా ఉన్నప్పుడు ఆయన రక్షణను అందిస్తాడు. ఇశ్రాయేల్కు మేఘం మరియు అగ్ని ఎలా మార్గం చూపాయో అలాగే ఆయన నిన్ను నడిపించాలనుకుంటాడు. దేవుణ్ణి నీ నివాసం చేయడం రోజువారీ నిర్ణయం. ఇది ఉద్దేశపూర్వకతను అవసరం చేస్తుంది. ఆయన సన్నిధిని ప్రతిరోజు అన్వేషించడం అవసరం. దేవుని రక్షణ ఉండటం అంటే ప్రమాదం లేకపోవడం కాదు. ప్రమాదం మధ్యలో దేవుని సన్నిధి ఉండటం.
ప్రాయోగిక సవాలు ఉంది. రోజును కీర్తన 91 ప్రార్థిస్తూ ప్రారంభించండి. దేవుణ్ణి నీ ఆశ్రయం మరియు కోటగా ప్రకటించు. ఆయనను నీ రోజుకు కేంద్రంగా ఆహ్వానించు. ఆయన ఎలా నిన్ను నిర్దేశం చేసి రక్షిస్తారో చూడండి. గుర్తుంచుకో, ఇశ్రాయేల్ శిబిరాన్ని ఎంతో జాగ్రత్తగా మరియు క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన దేవుడే నేడు నీ జీవితాన్ని కూడా క్రమబద్ధంగా నడిపించాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నివసించమని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనను నీ ఆశ్రయంగా చేసుకోవడానికి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించు. ముగించేటప్పుడు దీని ఆలోచించమని ప్రోత్సహిస్తున్నాడు. మీ జీవితాన్ని దేవుణ్ణి కేంద్రంగా ఉంచేందుకు పునర్వ్యవస్థీకరించు. నీవు నిజంగా ప్రతిరోజును సర్వశక్తిమంతుని నీడలో గడిపితే ఏమి మారుతుంది? దేవుణ్ణి నీ నివాసంగా చేసుకో. ఆయన సన్నిధి, రక్షణ, మార్గదర్శకత్వం యొక్క నిజమైన అనుభూతిని పొందు.